అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రీక్యాచ్. ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సో ఈ రోజు మన రివ్యూ వచ్చేసి రీసెంట్ గా ఆగస్టు 15 కి రిలీజ్ అయినటువంటి 3 మూవీస్ అనమాట. సో ఈ 3 మూవీస్ అనేది ఏంటంటే మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ అండ్ తంగలం. సో ఈ 3 మూవీస్ లో ఏ మూవీ ఎలా ఉంది, ఏంటి, ఏ మూవీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏది చూస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో రివ్యూగా చెప్పడం జరుగుతుంది. సో దానికంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. సో ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చాలా చెప్పాను, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క సినిమాని చూడాలి, చూసి అది ఎలా ఉందనేది ఫీల్ అవ్వాలనేది ప్రతి ఒక్క వీడియో ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. ఇదే విషయం మీద మన హీరో రామ్ గారు చెప్పారు. అలాగా నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. అలాగే నేను సింపుల్ కూడా చెప్తాను, ప్రతి ఒక్క సినిమాని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా చూడాలి, ఎందుకంటే వాళ్ళు తీసేది కాబట్టి దాని ఏదో ఉంటుంది. సో చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా, దాని తర్వాత ఇట్లా ఉంటుందని మనం షేర్ చేసుకుని వస్తున్నాం. సో ముందుగా నేను చూసిన మూవీ వచ్చేసి మిస్టర్ బచ్చన్. సో మిస్టర్ బచ్చన్ మూవీలో మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రవితేజ గారు హీరోయిన్ వచ్చేసి తప్పగా నటించారు. ఈ విధంగా మనకి జగపతి బాబు నటించారు అనమాట. సో నాకేమనిపించింది అంటే జగపతి బాబు రోల్ మనం ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చాలా వేరియేషన్ చూసాం అనమాట. అదే వేరియేషన్ ఆ గెటప్ ఉంటుంది, బట్ అంత డైలాగ్స్ అనేది ఎక్కువ లేవు అనమాట. సో నేను చూసుకుంటే అనమాట. సో స్టోరీ ఏంటంటే మన రవితేజ గారు ఒక ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సో ఏమవుతుందంటే మన మూవీలో స్టార్టింగ్ లో అతను ఒక ఊరిలో ఆ ఊరి యొక్క సర్కిల్ ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో అతని మీద రైట్ చేస్తారు. అతని మీద రైట్ చేయరు, యాక్చువల్గా అతని దగ్గర నుంచి దొంగలు తీసుకెళ్ళిపోతుంది. అతను కాపాడి ఆ డబ్బు అతనికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మా అమ్మాయిని పెళ్లి చేసుకుని చెప్పేసి ఆ అబ్బాయిని పెళ్లి చూపులు తీస్తారు. కానీ పెళ్లి చూపులకి ఏమవుతుంది, వెళ్ళిన తర్వాత రవితేజ గారు ఆ డ్యూటీలో ఉన్న అందరిని తీసుకుని పెళ్లి చూపులు వెళ్తారు. సో అక్కడ అమ్మాయి వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత బంగారం నాకు కట్నంగా చెప్తే, బంగారం కానీ డబ్బు అని చెప్తే అమ్మాయి వెయిట్ చూస్తాను చాలా బంగారం మొత్తం పెడతారు. సో ఇది మొత్తం సీజ్ చేస్తాను నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసి సీజ్ చేయడం ఉంటుంది. సో తర్వాత ఏమవుతుందంటే అతన్ని సస్పెండ్ చేస్తారు అనమాట. సస్పెండ్ చేసిన తర్వాత సో హీరో గారు ఇంటికి వెళ్ళే దారిలో మన బాబుమోహన్ గారితో చెప్తారు, ఇట్లా ఉందని కొన్ని సంఘటన మాటలు చెప్తారు. సో దాన్ని రేట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత విలేజ్ లో హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్తో పరిచయాలు కానీ కొంచెం డ్రామా కొంచెం అవుతుంది. సో ఇదంతా జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే క్రమంలో హీరో వాళ్ళ అమ్మ నాన్న మీదకి, ఇంట్లో వాళ్ళ మీదకి ఆ విలన్ వాళ్ళ మనుషులు వస్తారన్నమాట. జగపతి బాబు వాళ్ళ మనుషులు వస్తారు. ఎందుకు వస్తారంటే ఆ ఊర్లో ఒక సభ జరుగుతుంది అనమాట, పొలిటికల్స్ నుంచి. ఆ సభ జరుగుతుంటే వాళ్ళకి పవర్ కావాలి కాబట్టి కరెంట్ లాగడానికి ఇంటికి వచ్చేసి మర్యాద కలగకుండా దౌర్జన్యం చేసి వెళ్ళిపోతుంది. ఆ విషయం రద్దుగా తెలుస్తుంది. వెళ్ళి ఆ సభకి వెళ్ళి బాగా మంచిగా బయట గట్టిగా ఇస్తారనమాట. సో ఆ ధైర్యం చూసి ఆ సభలో నుంచి పెట్టి సో ఇతన్ని మళ్ళీ అపాయింట్మెంట్ చేస్తారనమాట. సో అపాయింట్మెంట్ చేయగానే ఇతను మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు. వెళ్ళి జగపతి బాబు చూడడం జరుగుతుంది. అక్కడ డబ్బుని ఎలా కనిపెట్టారు, ఏం చేశారు స్టోరీ అనమాట. సో మెయిన్ వచ్చేసి మిస్టర్ బచ్చన్. ఈ సినిమా అయితే ఓకే, నాకైతే ఓకే, 1 టైం చూడొచ్చు అనిపించింది అనమాట. సో మిస్టర్ బచ్చన్ వచ్చేసి నేను ఇచ్చేది ఏంటంటే 1 టైం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ మూవీ నేను చూసి డబుల్ స్మార్ట్. యాక్చువల్గా డబుల్ స్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ గారు ఒకటే ఉంటారు. పూరి జగన్నాథ్ గారు సినిమా తీసుకుంటే ఒకటే హైలో ఉంటుంది, లేదంటే డౌన్ ఉంటుంది, అంటే మిడిల్ 50 ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ లో పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమా డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ మూవీ బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ డైలాగ్స్ మన ఇస్మార్ట్ శంకర్ చూస్తే ఆ డైలాగ్ ఎలా ఉంటాయి, అసలు మామూలుగా ఉంటాయి. ఆ డైలాగ్ కోసం, ఆ యాస్ కోసం, ఆ రామ్ గారి యాక్టింగ్ కోసం అసలు పిచ్చి అయిపోతుంది అనమాట. సో అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే మన యూజువల్ గా వాడిని మాటలు కూడా ఆ సినిమాలో చాలా యూజువల్ మాటలు వాడేసి చాలా పాపులర్ చేస్తాను. సో నేను అంత హైప్తో వెళ్ళాను అనమాట. సో విన్నాను కదా, చాలా మంది నేను అదే హైప్తో వెళ్తాను. సో డబుల్ స్మార్ట్ అనగానే సో వెళ్ళాను. సో నాకు మూవీ అంత ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ అంతగా మంచిగా లేదని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మనకి మంచిగా స్క్రీన్ ప్లే కానీ మ్యాటర్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఇక్కడ ఒక అన్నెసెసరీ క్యారెక్టర్ కామెడీ క్రియేట్ కోసం లోకాన్ని మన ఆలయం పెట్టడం కానీ, ఇంకా సంజయ్ దత్ గారి రోల్ కూడా అంత ఎక్కువ దీనిలో ప్రాధాన్యత లేదు. జస్ట్ ఇదంతా ముందు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయాలి. నేను సంజయ్ దత్ గారిని పట్టుకోవడం కోసం ఆఫీసర్ ఏం చేశాను, సిబిఐ వాళ్ళు అతను ఒక హాస్పిటల్ అబద్ధం చెప్తారు. ఏం అబద్ధం చెప్తారు, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నువ్వు చనిపోతావు. సో అని చెప్పేసరికి సంజయ్ దత్ గారు చనిపోకూడదు, నేను ఇంత బతుకుండాలి, సో నేను చనిపోయినా అంటే బాగోదండి, అతను బ్రెయిన్ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయాలి, చేస్తే అతను కొంతకాలం ఆ జ్ఞాపకాలతో ఉంటాడు, ఇంకా నాశనాన్ని స్టేట్ ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని. సో డివైడ్ చేసిన తర్వాత వాళ్ళందరూ గన్స్మనే వాళ్ళు ఒక మాఫియా థింకింగ్తో ఉంటారు. ఇలాంటి క్రమంలో మన ఈ ఆల్రెడీ ఇంతకు ముందు పార్ట్ 1 లో మన రామ్ గారి మీద జరుగుతుంది, ఏమని ఇట్లా బ్రెయిన్ సర్జరీ ఇట్లా చేస్తుంది. సో అదేవిధంగా ఎవరున్నారంటే హైదరాబాద్ లో వీడు ఉన్నాడు. సో ఏం తీసుకోవడం కోసం అక్కడ వెళ్ళాను. సో బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చెప్పింది, బట్ అంతా నాకు మార్క్ కనిపించదు. పూరి జగన్నాథ్ మార్క్ అనేది సినిమాలో అంత డైలాగ్స్ని కనిపించదు. సో మూవీ కూడా నేను చెప్తాను, జస్ట్ 1 టైం చూడొచ్చు అనమాట. సో మీరు కూడా ఒకసారి వాచ్ చేసి మీ ఒపీనియన్ నేను చెప్పింది కరెక్ట్ కదండి నేను నా షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో థర్డ్ మూవీ వచ్చేసి తంగలం మూవీ. ఇప్పుడు నేను చూసిన ఈ 3 మూవీస్ కదా, తంగలం మూవీ చాలా బెస్ట్ మూవీ. ఆయన యాక్టింగ్ అసలు విక్రమ్ గారి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆయన సినిమాల్లో చూసుకుంటే యాక్టింగ్ అంటే అసలు సినిమా కోసం ఎట్లయినా ఏమంటే అవుతుంది, ఇంకా సన్నగా ఉండదు, బాగున్నా అవుతుంది, అంతా డెడికేటెడ్ పర్సన్ అనమాట. మిగతా డెడికేటెడ్ పర్సన్స్ విక్రమ్ గారు, సూర్య గారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ అన్నమాట. సో తంగలం మూవీలో ఆయన యాక్ట్ చేసిన యాక్టింగ్ సూపర్ అన్నమాట. అంటే నాకు బాగా నచ్చింది. ఇదంతా ముందు బంగారం కోసం దొరుకుతాం కదా, మన విక్రమ్ గారు తక్కువ చేతి వాళ్ళు అన్నమాట. ఇది పురాతన కాలం చూపిస్తారు మనకి ఆ పాతకాలంలో. సో బంగారం కాన్సెప్ట్ అనమాట. సో మూవీలు చాలా సన్నివేశాలు కొన్ని బాగుంటాయి. ఎందుకంటే
మూవీ ఒక ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి మూవీగా తీశారు కాబట్టి ఆ సీన్లు కానీ కొన్ని స్క్రీన్ ప్లే కానీ చూపించే విధానం కానీ అంతా బాగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ మూవీ చూడాలనుకుంటే ఈ తంగరానికి ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే తంగరం మూవీ యాక్టింగ్ కానీ అంతా చాలా బాగుంది. సో బంగారం సంబంధించి ఉంటుంది అనమాట. సో వాచ్ చేయండి, ఎందుకంటే ఈ వీకెండ్ తిరిగి మీకు కానీ ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ తంగరానికి వెళ్ళండి, వాచ్ చేయండి. తర్వాత మూవీ వచ్చేసి మిస్టర్ బచ్చన్ ఓకే, తర్వాత వచ్చేసి మనకి మన ధనుష్ మాట ఓకే అనమాట. సో ఇదండి ఈ వీడియోలో. సో నేను వ్యూస్ కోసం వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి అసలు నాకు అవసరం లేదు. సో నాకేంటంటే నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, సో నేను గ్రోత్ అవ్వాలనుకున్నాను. సో దానివల్ల జెన్యూన్గా ఉంటాను, ఎందుకంటే జెన్యూన్ ఉంటేనే మనకి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. జెన్యూనిటీ లేకపోతే గ్రోత్ అనేది రాదు. సో అది ఒక్కటే ఉద్దేశం మనసులో పెట్టుకుని నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇలాగే సపోర్ట్ చేయండి.